చూడండి, ఒకవేళ మనము సరైన మార్గంలో లేక తిరుగుతున్న సమయంలో ఆ దైవజనుని దృష్టికి వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి పాపములో ఉన్నాడు, ఫలానా వ్యక్తి ఫలానా సమస్యలో ఉంటున్నాడు, క్రమములో లేడు అని దైవజనుడు ఎరిగినప్పుడు ఆయన ఏం చూస్తాడంటే, తండ్రి కాబట్టి తన బిడ్డలు నశించి నరకానికి వెళ్ళకూడదని వారిని గద్దిస్తాడు, ఖండిస్తాడు, శిక్షిస్తాడు. అది కేవలము మన మీద కోపముతోనో లేదంటే నేనంటే వారికి పడదు అని అనుకోకూడదు, కానీ ప్రేమతో తండ్రి గద్దిస్తాడు తన కుమారుని. అదే విధముగా దైవజనుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయనకి దేవుడు వారిని కాయడానికి వారికి కాపరిగా ఉంచాడు. మీరు త్రోవ తప్పి నశిస్తే దాని బాధ్యత ఎవరు అంటే దైవజనుని. దైవజనుడు ఈ ప్రజల పాపములు ఉన్నారని తెలిసి కూడా ఖండించకపోతే ఆ ఆత్మకు ఉత్తరవాది దైవజనుడు అవుతాడు. అందుకనే ప్రతి ఒక్కరిని కూడా దైవావేశము వలన కలిగిన లేఖనము ప్రకారము వారిని ఖండించి గద్దిస్తూ శిక్షిస్తూ ఉంటాడు.